నమస్తే ఎన్బి సుధాకర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్ గారు. సార్, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు జడ్జి ఏదైతే యశ్వంత్ వర్మ గారి ఇంట్లో అగ్ని ప్రమాదం అనేది జరిగింది. సో అక్కడ భారీ నగలు అనేది నగదు డబ్బులు కూడా భారీగా బయటపడినాయి. సో ఈ డబ్బులు ఏదైతే క్వశ్చన్ చేయడం జరిగింది ఈ ఘటనకు వచ్చిన ఒక జడ్జి ఇంట్లో ఇన్ని కోట్ల ఎలా వచ్చినాయి అని కొన్ని డబ్బులు కూడా కాలిపోవడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ జడ్జి గారి ఇంట్లో ఇన్ని కోట్ల రూపాయలు దొరకడంతో మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, నాకు తెలిసి మన వ్యవస్థల్లో అంతో ఇంతో నిజాయితీగా ఉన్నది జ్యుడిషియర్ అనేది నా అభిప్రాయం అండి. మీరేమనుకో చెప్తాను. అన్ని వ్యవస్థలు పాడైపోయాయి, చాలా పాడైపోయాయి. అంటే నిజాయితీ పరులు లేదని కాదు, అవినీతి అక్రమాలు ఎక్కువగా జరిగే పరిస్థితుల్లో ఉన్నాం మనం. కానీ జ్యుడిషియరీకి ఉన్న నియంత్రణ వల్ల లంచాలు తీసుకొని తీర్పులు చెప్పే పరిస్థితులు లేవండి. అది ఎక్కడో ఉంటారు, ఒక 5% 10% ఉండొచ్చు. అంటే ఉల్టా మిగతా రంగాల్లో ఇప్పుడు మీరు ఏమనుకోద్దని, ఇక్కడ నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్లలో లంచం ఇవ్వకుండా పని జరిగే ప్రశ్న లేదు. 90% పోలీస్ స్టేషన్లలో, ఎంఆర్ఓ ఆఫీసుల్లో, ఏ ఆఫీస్ అయినా అండి, 90% అవినీతి ఉంది. ఖచ్చితంగా. కోర్టులలో ఏదైనా ఉంటే ఒక 5-10% అవినీతి ఉండొచ్చేమో, ఉండకూడదని అనుకుంటాం. అయితే నిన్న హైకోర్టు న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వర్మ గారింటిలో నోట్ల కట్టలు కాలిపోవడాన్ని చూస్తే భయమేస్తోందండి. ఓకే. జ్యుడిషియరీ కూడా ఇలా పతనం అయిపోతే, అక్రమ సంపాదన పడితే మనం ఎవరికి చెప్పుకోవాలి? అదే అర్థమైందా అండి? మామూలుగా అవును. 4 ఎస్టేట్లు ఉంటాయి అంటుంటాం. ఇప్పుడు పాలకులు ఎట్లా బిల్లులు పెడతారు, ప్రభుత్వం ఉంటుంది, ఆ తర్వాత ఉద్యోగులు పని చేస్తారు. ఈ జర్నలిస్టులు వీళ్ళందరినీ కూడా పరిశీలిస్తుంటారు, జడ్జెస్ అంటే జ్యుడిషియరీ న్యాయ అన్యాయాలు నిర్దేశిస్తుంటారు. ఇప్పుడు అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి. మీకు నేను కూడా జర్నలిస్ట్నే, కానీ జర్నలిస్టులు కూడా వెనకేసుకొచ్చే స్థితిలో లేవు. జర్నలిస్టులు ఒక్కొక్క పార్టీకి ఒకడు, కులానికి ఒకడు, ఇలా మారిపోయాం. అందుకనే సోషల్ మీడియా బాగా ప్రభావితం చేస్తారు. ఆ సోషల్ మీడియా కూడా మళ్ళీ ఏకపక్షంగానే తయారయ్యాం. అర్థమైందా అండి? మీరైనా నేనైనా, నా వాదన నాది, మీ అవును. వాదన మీదే, కానీ తూచి న్యాయము అన్యాయం అని మన ఇద్దరం కూడా మాట్లాడే స్థితిలో లేదు ఇప్పుడు పరిస్థితులు. అవును. ఇలాంటప్పుడు ధర్మాన్ని రక్షించాల్సిన వ్యవస్థ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థలోనే ఇలాంటి జడ్జెస్ దొరికారు అంటే ఒక విధంగా బాధేస్తుంది. సమాజం ఏమైపోతుందని భయపడతాం. అంటే అక్కడ ఇంకొక వాదన కూడా ఉందండి. ఓకే. కొంతమంది, అంటే నేను పేపర్లో చదివిందా నాకేం తెలియదు, అవి అన్ని కూడా స్టేషనరీ, నోట్ల కట్టలు కావు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫైర్ ఫైర్ ఆఫీస్ వాళ్ళే కొందరు. అది ఉమ్. కరెక్ట్ గా మనకు తెలియదు, కానీ సుప్రీం కోర్టు దాని మీద విచారణ చేయమన్నది. వర్మ గారి ఈరోజు కోర్టు కూడా వెళ్ళలేదు, దాని మీద జరుగుతోంది. జరగకూడదని అనుకుండా, ఒకవేళ జరిగి ఉంటే మాత్రం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలండి. జుడిషియరీ కూడా పాడైపోతే, ఉమ్. ఇప్పుడు ప్రాణం పోయాల్సిన డాక్టర్ ప్రాణం తీస్తే ఎంత తప్పో, అంటే అవును. అర్థమే కదండి. ఇప్పుడు నేను ఒక యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఒక నా శత్రువు నన్ను కత్తితో పొడిచారు, హాస్పిటల్కి తీసుకెళ్తే నా ప్రాణాలు కాపాల్సిన డాక్టర్ నా శత్రువు దగ్గర లంచం తీసుకొని, డబ్బు తీసుకొని, ఇంక 2 కత్తిపోట్లు పొడిచి ఆ, చేస్తారు పోస్ట్ మార్టం. అక్కడ బయట పొడిచారని చెప్పి చంపేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? అలా ధర్మాన్ని రక్షించాల్సిన జడ్జిలు కూడా అవినీతికి పాల్పడి అక్రమాలు చేసి డబ్బు యావలో పడిపోతే ఏం చేయాలండి? సార్, జడ్జిలు కానీ లేదా అధికారులు ఎవరైనా, ఒక ఒక స్థాయి అధికారులకు లక్షల్లో జీతాలు వస్తాయండి, లక్షల్లో. ఓకే. అదేం చిన్న జీతం కాదండి. నాకు తెలుసు. అది సరిపోదంటే ఎవరన్నా ఉంటే నా దగ్గర చెప్తా. ఎలా సరిపోదండి? ఏం బంగారం తింటావా, లేదా ఏం తింటావా, వజ్రాలు తింటున్నావా? నువ్వు ఏ భోజనం అన్నా తినండి, అదే. మంచి కాస్ట్లీ బిర్యానీ రోజు తెచ్చుకొని హోటల్ నుంచి, స్టార్ హోటల్ నుంచి తెచ్చిన ఓ 30-40 వేలు, 50 వేలకు మించి కాదండి. అవును. లక్షల్లో జీతం వస్తుంటే, వీటి ఇల్లు ఫ్రీగా ఉంటే, ఇవన్నీ ఉంటే
కారు ఫ్రీ అయితే కారుకు డీజిల్ పెట్రోల్ డ్రైవర్ అంతా ఫ్రీ అయితే ఎంత ఉచితంగా సేవలు ప్రభుత్వం నుంచి పొందుతూ అక్రమాలకు పాల్పడుతుంటే అంత అనైతికం అండి. ఇట్లాంటి వాడికి ఆ నల్ల కోట్ ఎందుకు, ఎందుకండి ధర్మదేవత ఇవన్నీ చెప్పడం. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయకపోతే ఇబ్బంది పడతామండి. సార్ ఇక్కడ ఇంకో మాట సార్, ఏదైతే జ్యుడిషియల్ సంబంధించింది అక్కడ స్టేషనరీ అని చెప్తున్నారు కదా, సో అక్కడ నోట్ల కట్ట అని నిర్ధారణ ఆయన అయిన తర్వాత ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఏంటి సార్? ఎన్ని సంవత్సరాలకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉందంటారు నిర్ధారణ అయితే? అది మనం చెప్పలేము. ఎందుకంటే కోర్టు పరిధిలో కేసుల్లో చాలా సెక్షన్స్ ఉంటాయి. ఉమ్, అవినీతికి ఒక సెక్షను, అవినీతికి పాల్పడి ఎవరికైనా సహాయం చేసింది ఒకటి, అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ఒకటి, అది లంచమా లేకపోతే ఇంకేమైనా అక్రమ సంపాదన. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి. ఆయన లంచాలు తీసుకొని తప్పుడు తీర్పులు చెప్పి డబ్బు సంపాదించేది ఒకటి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యాపారాలు కూడా చేసి ఉండొచ్చండి. వ్యాపారాలు చేసి బ్లాక్ మనీని ఇంట్లో పెట్టుకోండొచ్చు, కాదనే దానికి ఏం లేదు కదా. ఆయన భార్య పేరుతోనే లేదా కొడుకులు అన్నదమ్ములు ఎవరో కూడా చేసి జడ్జి గారి ఇంట్లో ఉంటే ప్రొటెక్షన్ ఉంటుందని కూడా పెట్టుకోండొచ్చు. కాబట్టి ఆ డబ్బు ఎలా వచ్చింది, అసలు నిజంగా అది డబ్బు దొరికిందా, కాలిపోయిన వాటిలో ఫొరెన్సిక్ ల్యాబ్ పంపాలండి. అంతా బూడిదైపోయిన తర్వాత ఉమ్. అది నోట్ల కట్టల్లా మామూలు పేపర్ కట్టల్లా ఇవి తెలియాలి కదా. అంతో ఇంతో అవి తీసుకెళ్లి ఫొరెన్సిక్ ల్యాబ్ లో పరిశీలిస్తే తప్ప తెలియదు. పరిశీలించిన తర్వాత అవి నోట్ల కట్టలే అయితే ఆ నోట్ల కట్టలు ఎలా వచ్చాయి, ఆయన మిగిల్చి ట్యాక్స్ కట్టలేక ట్యాక్స్ కట్టకుండా అక్రమంగా పెట్టుకున్న డబ్బా, వ్యాపారాలు చేసి సంపాదించిన డబ్బా, బ్లాక్ మనీనా, లేకపోతే బంధువులు ఎవరన్నా ఇచ్చి దాచిపెట్టారా, లంచాలు తీసుకొని తప్పుడు తీర్పులు చెప్పడం వల్ల వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ విచారణలో తేలితే తప్ప శిక్షలు ఇవన్నీ చెప్పలేము. కాబట్టి పరిధి దాటి మాట్లాడడం నాలాంటి వాడికి తగదండి. అంటే ఏదో చెప్పచ్చు ఆవేశంగా, అది నా పరిధి కాదు. శిక్ష తప్పదు. ఆ అవినీతి ఎలా జరిగిందనే దాని మీద ఆధారపడి శిక్షలు ఉంటాయనేది నా అభిప్రాయం. అయితే సార్ ఇలాంటిది ఉమ్. నిరూపణ అయితే, అతను అవినీతి పరుడైతే మాత్రం తప్పకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తాను. సార్ ఒకవేళ అది బ్లాక్ మనీ అయి ఉన్నట్లయితే ఇప్పుడు జడ్జి గారు బ్యాక్ డోర్ నుంచి ఏదో ఒక మ్యాజిక్ చేసే అవకాశం ఉందంటారా? అట్లా కాదండి, బ్లాక్ మనీ అయినా కూడా అదే బ్యాక్ డోర్ మేనేజ్ నుంచి చేయలేరు. ఏదో ఒక మేనేజ్మెంట్ గా మేనేజ్ చేసే మ్యాజిక్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా జడ్జి గారు? అంతలా సంపాదించిన వ్యక్తి వెనక ఎవరో ఒకరు అందరికన్నా పెద్ద తలకాయ ఉండే ఉంటుంది, ఆ తలకాయని పట్టుకొని మ్యాజిక్ చేసే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు. భారత ఇది నేను మళ్ళీ వ్యక్తిగతంగా చెప్తున్నాను. భారతదేశంలో మేనేజ్ చేయడానికి పెద్ద తలకాయలు అవసరం లేదు. ఓకే. డబ్బులు ఇస్తే చిన్న తలకాయలే మార్చేస్తాయి. క్లర్కులు అటెండర్లు కూడా మేనేజ్ చేస్తారండి. మీరు ఓకే. పాత సినిమాల్లో చూసుంటాం, ఎవరో హత్య చేసి ఉంటారు, ఆ కత్తి అన్ని తీసుకెళ్లి వాళ్ళు పెట్టుంటారు ఎక్కడో భద్రంగా. ఆ కత్తులు మార్చేసి ఉంటాడు అక్కడ ఉన్నోడు. ఉమ్. ఈ అవును. తీసి ఈ కత్తి ఆ కత్తి ఒకటి కాదు, సాక్ష్యాధారాలు లేకుండా కేసు కొట్టివేయడం అని అంటాం. ఒక చిన్న వ్యక్తి కూడా భారతదేశంలో తారుమారు చేయగలరు. కాబట్టి ఓకే. ఇవి ఊహాత్మకమైన ఊహాజనితమైన అంశాలండి. ఇవి భారతదేశంలో జరుగుతున్నవండి. ట్యాక్స్ సక్రమంగా కట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన దేశంలో? నేను చూస్తుంటానండి మామూలుగా. ఈ సంక్షేమ పథకాలు అవి పొందే వాళ్ళల్లో తప్పుడు సర్టిఫికెట్లు, తప్పుడు ఆదాయాలు అవి పెట్టి తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని మనం అడిగామంటే వాళ్ళు ఓట్లు వేయమంటారు, అడగకపోతే ప్రభుత్వానికి దెబ్బ. అవును. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిందేవన్నీ ఇవే కదండి వ్యవహారాలు. సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి వెళ్ళిపోయారు. కాబట్టి కొంత స్ట్రిక్ట్ గా ఉండాలి, మేనేజ్ చేస్తారనేది చేసుకుంటారండి. నేనేం దాని మీద ఇటు చెప్పినా అటు చెప్పినా ఇబ్బంది. వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇవన్నీ ఉంటాయి, అయినా అంతో ఓకే. ఇంతో శిక్ష తప్పదు అనేది నా అభిప్రాయం. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. రైట్ అండి, నమస్తే.